నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక్కసారి మహారాష్ట్ర రాజకీయాల గురించి, మహారాష్ట్రలో మాతోశ్రీ పతనం, బాలాసాహెబ్ వారసత్వాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఎలా కోల్పోయారు అన్నది చూద్దాం. ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పటికిప్పుడు మనం ముంబైకి వెళ్ళి ఒకప్పుడు ఒకే ఒక్క ఇంటి నుండి మహారాష్ట్రాన్ని మొత్తం శాసించిన బలమైన రాజకీయ చతురత అంటే పొలిటికల్ యాక్యుమన్ ఎక్కడుందని వెతికితే అది మాతోశ్రీలో ఎక్కడా కనిపించదు. బహుశా దాన్ని వెతకాలంటే మనం అరేబియా సముద్రపు లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుందేమో. దశాబ్దపు కాలం పాటు మాతోశ్రీ కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, మహారాష్ట్ర రాజకీయాలకి అది ఒక తిరుగులేని పవర్ సెంటర్ అని చెప్పచ్చు. ఏ స్థాయి నాయకుడైనా సరే ప్రతి ముఖ్యమైన రాజకీయ నిర్ణయం కోసం ఆ ఇంటి తలుపులు తట్టాల్సిందే. కానీ ఈరోజు సాక్షాత్తు సింహం లాంటి బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీ ముక్కలైపోయింది, సొంత పేరును కోల్పోయింది, ఆఖరికి ఐకానిక్ గుర్తును కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. అంతటి ఘనమైన సామ్రాజ్యం ఎలా కూలిపోయింది? దీనికి సమాధానం ఏ సిద్ధాంతాలపైనైతే నమ్మి పార్టీని స్థాపించారో బాలాసాహెబ్ ఠాక్రే, వాటిని పూర్తి వ్యతిరేకంగా తర్వాత ఉద్ధవ్ ఠాక్రే యూటర్న్ తీసుకోవటమే. రెండు భిన్నమైన మనస్తత్వాలని చెప్పచ్చు. 2000 నాటి విభేదాలు ఒకసారి మనం చూస్తే ఈ రాజకీయ ప్రయాణం ఎక్కడ తప్పుదారి పట్టిందో అర్థం చేసుకోవాలంటే మనం 2004 మే నెలలో జరిగిన ఒక ఇన్సిడెంట్లోకి వెళ్ళాలి. అప్పట్లో ఎన్డీఏ కూటమి లోక్సభ ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక పాత వార్తా కథనం ప్రకారం ఇమేజ్ పెడుతున్నాను, చూడొచ్చు. అందులో మాతోశ్రీలో ఒక తీవ్రమైన సిద్ధాంతపరమైన ఘర్షణ మొదలైంది అన్నది అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ వెలువరించింది మ్యాగజైను పేపరు. మే 22, 2004లో అప్పటి శివసేన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఉద్ధవ్ ఠాక్రే నేరుగా నరేంద్ర మోడీ మీద నిందలు వేశారు. గుజరాత్లో ఆ గుజరాత్ ఫ్యాక్టర్ వలన మైనారిటీ సమాజం ఈ మొత్తం కూడా సేనా బీజేపీ కూటమికి దూరమైంది. అందుకే ముంబైలో సాంప్రదాయ స్థానాల్లో పార్టీ ఓడిపోయిందని ఆయన వాదించాడు ఉద్ధవ్ ఠాక్రే. కేవలం ఆ గుజరాత్ ఫ్యాక్టరీ వల్లనే శివసేనకి బీజేపీ కూటమికి మహారాష్ట్రలో మైనారిటీస్ దూరం అయ్యారని, మైనారిటీ ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీ కొంచెం మెత్తబడాలని కూడా ఆయన ఆ మీటింగ్లో సూచించారు. కానీ సరిగ్గా నెల రోజుల తర్వాత జూన్ 23, 2004న అసలైన టైగర్ రంగంలోకి దిగారు. బాలాసాహెబ్ ఠాక్రే దీనికి పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈయన విపక్షాలకు ఒత్తిడికి లొంగి నరేంద్ర మోడీని వెనకేసుకొని రాలేకపోయిన బీజేపీ నాయకత్వాన్ని బాలాసాహెబ్ చాలా తీవ్రంగా విమర్శించారు. బాలాసాహెబ్ తన పందాన్ని మార్చుకోవడానికి ఎక్కడ కూడా ఇష్టపడలేదు. ఈ మైనారిటీల సంతృప్తీకరణ, ఎపీజ్మెంట్ పాలసీ ఈ రాజకీయాలను తిరస్కరిస్తూ పార్టీ మళ్ళీ ఒకసారి కఠినమైన హిందుత్వ హ్యాండ్లైన్ హిందుత్వ వైపు వెళ్ళాలని బాలాసాహెబ్ డిమాండ్ చేశారు. 2004లోనే ఒక్క నెల వ్యవధిలోనే తండ్రి కొడుకుల మధ్య ఈ ఉన్న ఆలోచన వ్యత్యాసాన్ని స్పష్టం చేసింది. బాలాసాహెబ్ సిద్ధాంతానికి కట్టుబడి నిలబడితే ఉద్ధవ్ మాత్రం అప్పటికే రాజీ పడే మార్గాల్ని వెతుకుతూ కూర్చున్నారు. కాలచక్రం తిరిగింది. 2019 దాదాపు 30 ఏళ్ల పాటు శివసేన బీజేపీ ఒకే సిద్ధాంతంతో విడదీయరాని మిత్రపక్షాలుగా ఉన్నాయి. అంతవరకు మహారాష్ట్ర రాజకీయాలు ఆ గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడూ మాతోశ్రీ వైపే ఉండేది. కానీ ముఖ్యమంత్రి కుర్చీపై ఉన్న ఆశతో వాటన్నిటినీ మార్చేసింది. ఉద్ధవ్ ఠాక్రే ఓ పెద్ద జోదం ఆడారని చెప్పచ్చు. బీజేపీతో దశాబ్దాల నాటి బంధాన్ని తెంచుకొని బాలాసాహెబ్ ఠాక్రే తన జీవితంతో ఎవరిపైనైతే పోరాడారో ఆ కాంగ్రెస్, ఎన్సీపీలతో ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలిపారు. మైనారిటీ ఓట్లను సులభంగా సంపాదించుకోవచ్చనే భ్రమలో శివసేనకి అసలైన గుర్తింపునిచ్చిన కఠినమైన హిందుత్వ సిద్ధాంతాన్ని ఉద్ధవ్ పక్కన పెట్టేశారు. సొంత లాభం కోసం పార్టీ తన ప్రాథమిక సిద్ధాంతాలను ఇలా తాకట్టు పెట్టడం చూసి సాంప్రదాయ ఓటర్లందరూ కూడా షాక్కి గురయ్యారు. 2022 నుంచి చూస్తే ఇప్పటివరకు పూర్తిగా సర్వనాశనం అని చెప్పచ్చు. అధికారంలో ఉండటం కోసం పునాది లాంటి సిద్ధాంతాన్ని వదులుకుంటే సొంత పార్టీలోనే తిరుగుబాటు రావటం ఖాయం. 2022లో
ఉద్ధవ్ కాళ్ళ కింద ఉన్న నేల ఒక్కసారి కూలిపోయింది. సీనియర్ నాయకుడు ఏకనాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి పార్టీ నుండి బయటకు వచ్చారు. ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఉద్ధవ్ ఠాక్రే కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కోల్పోలేదు, తన తండ్రి పెంచిన అసలైన శివసేన పార్టీని, ఆ విల్లు అంటే బౌండ్ యారో గుర్తును కూడా పోగొట్టుకున్నారు. ఎన్నికల సంఘం ఏకనాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించింది. ఉద్ధవ్ కేవలం శివసేన యూబీటీ అనే కొత్త పేరుకి పరిమితం అయిపోయింది. కానీ ఆ నష్టం అక్కడితో ఆగలేదు. ఆ మొదటి చీలిక జరిగిన 4 ఏళ్ళు కూడా గడవకముందే ఇప్పుడు చరిత్ర మళ్ళీ పునరావృతమవుతోంది. నేడు పార్టీ మరో పెద్ద చీలికను ఎదుర్కొంటోంది. ఉద్ధవ్ నాయకత్వంపై నమ్మకం లేక, సిద్ధాంతపరమైన పతనాన్ని చూసి తట్టుకోలేక పలువురు లోక్సభ ఎంపీలు కీలక సమావేశాలకు హాజరు కాకుండా దూరంగా ఉంటున్నారు. మైనారిటీ ఓట్ల కోసం వెతికిన ఆ సులువైన దారి చివరికి ఉద్ధవ్ వర్గాన్ని ఒంటరిని చేసింది. ఇంకా ముగింపుగా చెప్పాలంటే ఈ వారసత్వం అంతమైనట్లేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు స్పష్టత ఉన్నవారికే గౌరవాన్ని ఇస్తాయి, రాజీ పడేవారిని శిక్షిస్తాయి. ఒక తాత్కాలిక ఎన్నికల లాభం కంటే సిద్ధాంతాన్ని నమ్మే ఓటర్లే బలమని బాలాసాహెబ్ ఠాక్రే బాగా నమ్మేవారు. కానీ ఆ స్పష్టతని వదిలేయటం వల్లనే 6 దశాబ్దాల పాటు నిర్మించిన ఇంతటి గొప్ప వారసత్వాన్ని ఉద్ధవ్ ఠాక్రే కేవలం కొద్ది కాలంలోనే మొక్కలు చేసుకున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.